నుంచి పాదాభివందనం చేసుకోండి అందరూ కూడా ఒకసారి. అలాగే అలాంటి గురువుగారు ఒక్కసారి శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి గురువులు దొరకాలంటే కావాలంటే దొరకరు. ఎక్కడున్నారో వెతుక్కుని వెళ్ళాలి. గురువుల దగ్గరికి విద్య కోసం వెతుక్కుని వెళ్ళాలి. గురువు గారు ఏదో పొద్దున్న చెప్పారు, మధ్యాహ్నం చెప్పారు, ఆ టైంలో ఉందని కదా. చదువు అనేటువంటి నిరంతరం, దానికి అంతం లేదు. చదువుకునే కొద్దీ ఉంటుంది చదువు. జీవితాంతం చదువుకోవచ్చు. జీవితాంతం చదువుకున్నా ఏదో ఒక మంచి విషయం తెలుస్తుంది. అలాంటి చదువు చెప్పేటువంటి గురువులు మనకి దొరకడం మన అదృష్టం. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం, అలాంటి దైవానుగ్రహంతో మనకి ఇలాంటి గురువులు దొరికినందుకు మన వాళ్ళని సత్కరించుకునే భాగ్యం ఈ రోజు మనకు కలిగినందుకు మనం ఏదో జన్మలో చేసుకున్నటువంటి శుక్రం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేస్తూ ఉండాలి. మన తర్వాత తరాల వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పేసి అంటే ఈ యొక్క ప్రోగ్రాంలన్నీ చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు కాలానుగుణంగా మనం యాంత్రికంగా అన్నీ నేర్చుకుంటాం, కానీ భాష ఒకటి నేర్చుకోవట్లేదు. భాష మనకి అతి ప్రధానంగా ఉండవలసిన భాష ఏంటంటే తెలుగు భాష. అన్ని భాషలతో పాటు ఆ తెలుగు భాష అనేటువంటి లేదా పట్టు అనేటువంటి చాలా తగ్గిపోతుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడి నుంచి కూడా తెలుగు చదువుతూ ఉండండి, తెలుగు రాస్తూ ఉండండి. మీ పిల్లలకు కూడా తెలుగు మీద అవగాహన పెంచండి. తెలుగు అనేటువంటిది మాట్లాడడం చాలా స్పష్టంగా రావాలి. అది చాలా స్పష్టంగా రాదు, అస్పష్టంగా వస్తుంది ఈ మధ్య. కాబట్టి స్పష్టంగా రావాలంటే మనం నేర్చుకున్న తెలుగుని మన పిల్లలకు చెప్పాలి. ఏదో ఒక స్తోత్రం, సోమవారం వచ్చింది వినాయకుడితో శివుడితో, అలాగే మంగళవారం వచ్చింది ఆంజనేయ స్వామితో, ఏదో ఒక దైవారాధన. ఎవరు ఏ దేవుని కురిస్తే వాళ్ళకే ఆ శ్లోకాలు, ఏ మతమైనా ఏ కులమైనా సరే అలాగా ఆ తెలుగులో చదవనటువంటిది మనకు తెలుగు ప్రపంచం కాబట్టి, తెలుగు జాతి వాళ్ళం కాబట్టి ఆ తెలుగు మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతవరకు చెప్పుకున్నది చాలా మీకు కూడా కాలాతీతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన గురువుగారు అందరూ కూడా వేద మంత్రాలతోటి ఆశీర్వచనం చేసుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకి మన పిల్లలకి ఉండాలని చెప్పారని వాళ్ళకి శుభ్రంగా ఆశీర్వాదం చేసుకుందాం. చక్కగా అందరూ కూడా మంత్రాలు వింటూ ఉండండి. ఓం నాగో భాతి భాతి నాగో నాగో భాతి భాతి మధేన మధేన భాతి భాతి మధేన మధేన కం ఖం మధేన మధేన ఖం కం జలధరై జలధరై కం ఖం జలధరై జలధరై పూర్ణేంద్ర పూర్ణేంద్ర జలధరై జలధరై పూర్ణేంద్ర పూర్ణేంద్ర సర్వరి సర్వరి పూర్ణేంద్ర పూర్ణేంద్ర సర్వరి సర్వరి శీలేన శీలేన సర్వరి సర్వరి శీలేన శీలేన ప్రవద ప్రవద శీలేన శీలేన ప్రవద ప్రవద జవేన జవేన ప్రవద ప్రవద జవేన జవేన స్థురగ స్థురగ జవేన జవేన స్థురగ స్థురగ నిత్యోచ్చవై నిత్యోచ్చవై స్థురగ స్థురగ నిత్యోచ్చవై నిత్యోచ్చవై మందిరం మందిరం నిత్యోచ్చవై నిత్యోచ్చవై మందిరం మందిరమితి మందిరం వాణి వ్యాకరణేన 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 హంసమిత్రే హంసమిత్రే వ్యాకరణేన వ్యాకరణేన హంసమిత్రే హంసమిత్రే నద్యో నద్యో హంసమిత్రే హంసమిత్రే నద్యః నద్యః సవా సవా నద్యో నద్యః సవా సవా పండితై పండితై సవా సవా పండితై పండితై సత్పుత్రేణ సత్పుత్రేణ పండితై పండితై సత్పుత్రేణ సత్పుత్రేణ కులం కులం సత్పుత్రేణ సత్పుత్రేణ కులం కులం రూపేణ రూపేణ కులం కులం రూపేణ రూపేణ వసుధా వసుధా రూపేణ రూపేణ వసుధా వసుధా లోకత్రయం లోకత్రయం వసుధా వసుధా లోకత్రయం లోకత్రయం భానునా భానునా లోకత్రయం లోకత్రయం భానునా భానునా ఇది భానునా దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనయా మనయా గృహే గృహే మనయా మనయా వసంతి వసంతి మనయా మనయా వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం గవయ కవయో దేవానాం దేవానాం గవయ కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాస పార్థివాస ఇతి పార్థివాస దేవా ఇదం దేవా దేవా ఇదం ఇదం మే ఇదం మే మే సుమనస్య మానో మే మే సుమనస్య మానో
सुमनस्य मानो दिवि दिवि सुमनस्य मानो सुमनस्य मानो दिवि दिवि देवा देवा दिवि दिवि देवा देवा वसवो वसवो देवा देवा वसवः वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घं दीर्घमायुरायु दीर्घं दीर्घमायुः आयुरित्यायुः दीर्घायत्वाय बलाय वत्याधे सुप्रजास्वाय राजादो देवशरदश्चो शतमानं भवति शताय पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनारोचमानः शोभना शोभमानः कल्याणः शतमानं भवति पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति पूर्ण శరీరారోగ్యవదత్తు పరమేశ్వరానుగ్రహ ప్రసాద మేము కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాం కాబట్టి గురువు గారు మాకు కూడా ఆశీర్వదన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రాంప్రసాద్ గారిని హై స్కూల్ తరఫున చిన్న చిరు సత్కారం. ఎందుకంటే మన హై స్కూల్ కట్టిన తర్వాత అలాంటి పోస్ట్ సాధించినటువంటి విద్యార్థి ఎవరు మన స్కూల్లో లేరు. క్లాప్స్ కొట్టింది. కాబట్టి మా స్కూల్ తరపు నుంచి జడ్పిహెచ్ఎస్ స్కూల్ పోళ్ల తరపు నుంచి జస్ట్ చిన్న సత్కారం ఏమనుకోవద్దు. పోస్ట్ ఐఆర్ఎస్ పోస్ట్ శాంక్షన్ అయ్యాడు. ఇప్పుడు మద్రాసులో కమిషనర్ పోస్ట్లో కస్టమ్స్లో పనిచేస్తున్నాడు. అలాగే కలకట్టాలో పనిచేశాడు, చాలా చోట్ల పనిచేశాడు. కాబట్టి 2005 సివిల్ సర్వీస్లో ఐఆర్ఎస్ పోస్టు సంపాదించాడు. అది కష్టపడి 2-3 సంవత్సరాలు కష్టపడి మన స్కూల్కే కాకోకుండా మన పంచాయతీకి. అలాగే మేము గవర్నమెంట్ మమ్మల్ని స్కూల్ నుంచి కొన్ని విషయాలు అడిగితే ఇప్పటి వరకు స్కూల్ స్థాపించిన కాడి నుంచి హైయెస్ట్ అచీవ్మెంట్ పోస్ట్ ఎవరైనా సాధించినది మాకు డీటెయిల్స్ పంపమంటే మేము రాంప్రసాద్ పేరే పంపించాం. అలాగే పొలిటికల్లో హైయెస్ట్ అచీవ్మెంట్ మన ఎంఎంపురం వసంత్ కుమార్ గారు మినిస్టర్ గారు చేశారు. ఆయన కాలం చేసిన్నారు. కాకపోతే ఒకే ఊరి నుంచి ఒకే పంచాయతీలో పొలిటికల్లోనూ హైయెస్ట్ ప్లస్ గవర్నమెంట్ దాంట్లో కూడా హైయెస్ట్ పోస్టులు సంపాదించింది ఒక మన పంచాయతీలో ఎంఎంపురం. అలాగే మన మండలంలో కూడా ఎంఎంపురంలోనే ఆ ఘనత దక్కింది. కాబట్టి మేము ఎప్పటి నుంచో రాంప్రసాద్ని పిలవాలని చాలా ప్రయత్నాలు చేసాం. కానీ ఆయనకి కాలం సరిగ్గా ఆయనకి టైం దొరక్కపోవడం వల్ల ఆయన రావటం సంక్రాంతి హాలిడేస్కి వస్తారు. సరదాగా ఫ్యామిలీతో వచ్చి 2 రోజుల నుండి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏమనుకోవద్దు. మరి ఈ ప్రోగ్రాం ఎప్పుడో జరగాలి, 25 ఇయర్స్ జరగాలి ఇది. కానీ అనేక కారణాల వలన అది ఏంటంటే ఈరోజు జరగాలని రాసిపెట్టి ఉంది మీ అందరికీ కూడా. కాబట్టి దుర్గమ్మ వారి ఆశీస్సులతో దసరా సెలవులు దశమి అయిన తర్వాత రోజునే సంపాదించుకున్నారు. కాబట్టి మేము చిన్న శిరస్సు సత్కారం చేస్తున్నాం. హెచ్ఎం గారు, నేను, మా శ్రీనివాస్ గారు. అలాగే కార్పొరేట్లో మన మామిడి ప్రసాద్ మరి హైయెస్ట్ పోస్ట్ సంపాదించి, మరి మామిడి ప్రసాద్ అంటే నాకు తమ్ముడితో సమానం. మా పెద్దనాన్నగారు అబ్బాయి అవుతాడు, నాకు తమ్ముడు. కానీ చాలా కష్టపడ్డాడు అన్నమాట. ప్రసాద్ కానీ నేను కానీ మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. కానీ ఈరోజు మేము సమాజంలో ఒక పేరెంట్ గుర్తింపు తెచ్చుకొని
మైక్ వాల్యూమ్ పెంచండి. వేదిక నాగినటువంటి మిత్రులందరికీ నమస్కారం. చిరంజీవులందరికీ శుభాశీస్సులు. మీరంతా కూడా నిర్ణయానికి వచ్చి ఉంటారు. అత్తలో మామూలు అయితే కానీ మనం సమావేశానికి రాకూడదని అలాగే జరిపించుకున్నారు. సంతోషం. మీరు మీ సంతంతా కూడా దినరాభివృద్ధి చెంది ఆయన ఆరోగ్యశ్రీ అందించాలని వర్తిల్లాలని నిరంతర కృషి ఎలాగో నిరంతర అభివృద్ధి కూడా జరగాలి ప్రతి కుటుంబంలో కూడా. అంటే మనకంటే కూడా మన సంతానం మరికొంత అభివృద్ధి కొంచెం నిర్వహించినట్టుగా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం అంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో పూర్తి సక్సెస్ ఆధారపడింది. మనం అలాగే కష్టపడి పైకి వచ్చామో మన బిడ్డలు కూడా అదే మాదిరి వచ్చే మాదిరిగా మనం ఎక్కువ తీసుకోవాలి. చెప్పారు మరి విధితో పాటు విధేయతలు ఉండాలి. అప్పట్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ దీనంతా కట్టుబడి ఉంది కాబట్టి మనం చేయగలిగితే కొంచెం చేయగలిగాము. మన సంతతి ఇంకా అభివృద్ధి చెందాలి, మనం వాటి ప్రోత్సహిస్తూ ఉండాలి. కాబట్టి అంతా కూడా దినరాభివృద్ధి చెందాలని, బిడ్డలు ఇంకా పైకి సాగించాలని, మన కృషి కూడా ఎంతతో ఆకుండా నిరంతరం కూడా అభివృద్ధి కృషి జరుపుతూ ఉండాలి. ఓకే కాబట్టి ఈ సన్మానం చేయడం మీకు అలాగే ఈ సమిష్టి కార్యక్రమ నిర్వహణలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెక్కల మాస్టర్ సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. వేదిక కింద ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు. ఇది 88, 89 బ్యాచ్ అంటే మేము చదువు చెప్పి మీకు 35 సంవత్సరాలు అయింది. అంటే మీకు అప్పటికే 16 సంవత్సరాలు కాబట్టి ఇంచుమించు 51 సంవత్సరాలు అయి ఉంటారు. ఇప్పుడు మీకు ఇంచుమించు 50-51 సంవత్సరాలు ఉంటుంది. మీరందరూ పెళ్ళిళ్ళు అయ్యి మీకు పిల్లలు ఉన్నారు, కొంతమంది మా అమ్మలు కూడా అయిపోయారేమో నాకు తెలియదు. మీరందరూ కూడా బాగా అభివృద్ధి చెంది మీ పిల్లల భవిష్యత్తును బాగా చూసుకుని ఇంకా బాగా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం మీకు నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లెక్కల మాస్టర్ మరి అప్పల సంగారు గారికి మరి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం సార్. కూర్చోండి సార్, కూర్చొని చెప్పండి. రామప్రసాద్ గారు వరపూరికి పేరు తెచ్చేది. అలాగే మామిడి ప్రసాద్ కోళ్ళ గ్రామానికి పేరు తెచ్చారు. మన పిల్లలు కూడా వాళ్ళలాగే కష్టపడి చదివి మన గ్రామాలకు పేరు తెస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. అలాగే మరి హిందీ టీచర్ విజయలక్ష్మి గారిని మరి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన నా సోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అలాగే ప్రియమైనటువంటి నా స్టూడెంట్స్ అందరికీ మీకు నా ఆశీస్సులు. మీకందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం అన్నది చాలా వాతావరణం కూడా కాస్త అనుకూలంగా ఉంది. మనకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా మనకి పాఠశాల చాలా చక్కటి పాఠశాల ఉంది. సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ బ్యాచ్ వాళ్ళు అని అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అమ్మవారు మూలా నక్షత్రాన్న ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, చాలా అందంగా ఉండేటువంటి విగ్రహాన్ని తయారు చేయించారు. చాలా అభినందనీయం. అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లలో మీరందరూ కూడాను ఉన్నతమైనటువంటి అభివృద్ధి ఆశయాలతోటి ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను ఏదో టైంలో మేము వస్తూనే ఉన్నాం. ఇంచుమించు నేను 10వసారి అనుకుంటా ఇక్కడ రావడం. మా ఇంట్లో వరుసగా 10 మెమెంటోస్ ఉంటాయి. వచ్చినటువంటి నాకు వేరే స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే ఆ స్టూడెంట్స్ ఆ మెమెంటోస్ చూస్తారు. ఏంటండి ఇవన్నీ అంటే, ఇవన్నీ నాకు పూల వాళ్ళు ఇచ్చారు అని అంటారు. అంటే ఈ పూల రావడం అంటే చాలా నాకు హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ లాంగ్ పీరియడ్ చేయడం వల్ల ఈ పూలతో ఒక రకమైనటువంటి ఘనిష్టమైనటువంటి సంబంధం ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక్కడ వాతావరణమే కానివ్వండి, ఇక్కడ పిల్లల్లో డిసిప్లినే కానివ్వండి, ఇక్కడ చదువులే కానివ్వండి, ఒక రకంగా నేను వేరే పాఠశాలకు వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనబడలేదు.
మన వాళ్ళు ఎక్కడ కనబడినా సరే మేడం గారు అని అంటూ వచ్చేస్తుంటారు. మొన్న నేను మొదల సెంటర్ దగ్గరికి ఏదో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తుంటే అక్కడ కారులో నుండి దిగారు ఒక 60 మంది కుర్రాళ్ళు. ఎలా ఉన్నారంటే ఆజానుబాహుల్లాగా, ఒక్కొక్కడు 6 అడుగులు ఉన్నాడు. వాడు ఇలా రోడ్డు మీద ఇలా కావలించేసుకుంటున్నాడు. అందరూ నా వంక చూస్తున్నారు. మేడం గారు ఒరే వదలండి రా బాబు మీరు అంటే వాళ్ళు అబ్బాయి లేదండి మీరు రండి అన్న. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఈ ప్రేమ నిజంగా మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం అదే. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్న కొంతమంది రాలేకపోతున్నా సరే ఈ పిల్లలు చూపించేటువంటి ఈ ప్రేమకే మేము లోబడిపోతాం. మేము ఎంత డబ్బు సంపాదించినా మాకు మీరు ఇచ్చేటువంటి ప్రేమ నిజంగా మేము ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటిది. మాకు బంధువుల దగ్గరికి మేము ఫంక్షన్స్కి వెళుతున్నా సరే అది వేరే విషయం. ఇక్కడ మటుకు ఎప్పుడు కూడా మిస్ చేయడం అన్నది జరగల. పాప రాధాకృష్ణ గారు కూడా ఎప్పుడు ఫ్యామిలీతో వస్తారు. ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఇలా మిస్ చేయడు ఆయన. కానీ ఈసారి మటుకు ఆయన మిస్ చేసుకోగలిగారు. మరి కొంచెం ఏదో అనివార్య కారణాల వల్ల. అలాగే ఇక్కడ పిల్లలు బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా ఇక్కడ ఒక రకమైనటువంటి ఒక యూనిటీ ఉంది. పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ప్రేమలు నిజంగానే ఇంకా ఇక్కడ కలుషితం అవ్వలేదు. మేము టౌన్లోకి వెళ్ళాక మా చిన్నబ్బాయి ఎక్కువ అంటూ ఉంటాడు, అమ్మ మనం కోళ్ళలో ఒక ఇల్లు తీసుకుంటే బాగుండేదమ్మా, కోళ్ళలో మనం సెటిల్ అయిపోతే బాగుండేదని. ఎందుకంటే ఇక్కడ వాడికి చాలా ప్రేమ ఈ ఊరంటే. మా పెద్ద అబ్బాయి కన్నా మా చిన్నాడికి బాగా ఎక్కువ ఇష్టం ఈ ఊరంటే. కానీ నేను పాప రామారావు గారు ఎన్నోసార్లు ఇక్కడ ఇల్లు తీసుకోమ్మా అంటే నేను ఎందుకు లేండి మేము ఇక్కడ ఉంటామా అని అనేవాళ్ళం. ఇక్కడ టీచర్సే కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. ఇక్కడ మేము ఈ పాఠాలు అవి చెప్పి వేరే స్కూల్కి వెళ్ళాక మేము ఇక్కడ పిల్లలందరినీ అందరం కొట్టేవాళ్ళం. కొట్టడంలో అలా ఇలా కాదు. వేరే స్కూల్కి వెళ్ళాక మాకు అక్కడ చేతులు రాల వాళ్ళని కొట్టడానికి. ఎందుకంటే అక్కడ ఎవడో చదివేవాళ్ళు లేడు, అందరిది ఒకే టైప్. అందువల్ల ఎందుకులే అని ఒక రకమైనటువంటి నిర్లిప్తత వచ్చేస్తుంది మాలో. ఇక్కడ చదివేటువంటి పిల్లలు మంచి అభివృద్ధిలో ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజంగా ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. మీకు అందరూ కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మీరంతా మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి లక్ష్మణ్ రావు గారిని మరి మాట్లాడాల్సింది. 35 సంవత్సరాల తర్వాత ఇలా ఆహ్వానించి మా సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హలో, ఇక్కడ అసైన్ ఉపాధ్యాయులందరికీ మా నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. ఇక్కడ నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగం చేశాను, ఇక్కడే రిటైర్ అయ్యాను. నేను చాలా గర్వంగా ఉన్నాను. మీరు కూడా ఆ అభివృద్ధి కావాలని కోరుతున్నాను. మరి బ్యాచ్ వాళ్ళు 10th క్లాస్ చదివిన విద్యార్థులందరికీ కూడా వాళ్ళందరూ కూడా చాలా కాలం తర్వాత ఈ పోళ్ళ వాళ్ళు చదివినటువంటి హై స్కూల్లో మీట్ అయ్యి ప్రత్యేకంగా ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. దానిలో నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మీ హ్యాపీనెస్ను పాల్గొలేకపోవటం వల్ల నేను చాలా బాధపడుతున్నాను, విచారిస్తున్నాను. మీరేమో దాన్ని ఇంకో రకంగా అనుకోవద్దని భావిస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో సంతోషంగా అరేంజ్ చేసుకున్నటువంటి ఈ మీటింగ్ అంతా కూడా సక్సెస్ కావాలి. సక్సెస్ అయ్యిందని కూడా నాకు తెలిసింది, నేను చూశాను. అలాగే మీరందరూ కూడా మీరు మీ ఫ్యామిలీస్ ఎల్లకాలం హ్యాపీగా ఉండాలని
నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ స్కూల్లోనే చదువుకొని ఆయన ఒక టీచర్ పోస్ట్ సంపాదించి ఈ స్కూల్లో కూడా ఆయన పనిచేసి ఉన్నారు. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఆయన ఎదురుకు రావాలి. ఫోటో దిగారు వాళ్ళు, ఏదో అదే మన రామప్రసాద్ బ్యాచ్. అలాగే కురేలూరు కూడా వచ్చి ఈ మన కురేలూరు టీచర్ అయ్యారు కాబట్టి కురేలూరు కూడా వచ్చి ఫోటో దిగుతారని నేను భావిస్తాను. పరిచయం చేసుకుందాం ఒక్క నిమిషం దాంట్లో. రావాలండి ఫాస్ట్గా. అనిల్ శ్రీనివాస్, రావాలండి, స్పీడ్గా రావాలి. మేడం కొంచెం వెనక్కి జరగదు మేడం. అక్కడి నుంచి చేసేయమంటారా? రామప్రసాద్ ఫస్ట్, రామప్రసాద్ రా. సభను అలంకరించిన ఉపాధ్యాయులకి, అలాగే నా తోటి విద్యార్థులు అయినటువంటి మీరందరికీ శుభ నమస్కారాలు. నా పేరు పైడి రామప్రసాద్, మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువగా మాకేంటంటే 1986లో అనుకుంటా 7th క్లాసు. ఆ 7th క్లాసులో సూర్యనారాయణ మాస్టర్ ఇంటికి ట్యూషన్కి వచ్చేవాళ్ళం. ఈవినింగ్ 6 to 7, 7:30. అప్పటికి ఇంకా మేము 7th దాకా పల్పూర్లోనే చదివేవాళ్ళం. సో అప్పటి నుంచి నాకు మాస్టర్తో చాలా అనుబంధం ఉండేది. ఆ తర్వాత 86, 87, 88లో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంకా మిగతా టీచర్లు అంతా పరిచయం. కాకపోతే ఏంటంటే నాకు బాగా పర్సనల్గా సూర్యనారాయణ గారి మాస్టర్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే అది ముందు నుంచి ఈ స్కూల్లో రాకముందు కూడా నేను వాళ్ళలో వెళ్ళి అక్కడ ట్యూషన్ చేసుకునేవాడిని కనుక అదొక అభిమానం. కాకపోతే ఏంటంటే మా మీద కొద్దిగా స్పెషల్ అభిమానం ఆయన కూడా పెట్టేవాడు. ఆ లెక్కలు నాకు అసలు కదా అర్థమయ్యేది కాదు, వచ్చేది కాదు. అది ఎప్పుడు ఇంటికాడ మాకు గొడవ. ఒరే బాబు నేను సాయంత్రం ట్యూషన్కి వెళ్ళరా అంటే మా అన్న తిట్టేవాడు. ఆయనకి ఏం తెలియదు కానీ వెళ్ళరా అక్క వెళ్తుంది కదా నువ్వు కూడా వెళ్ళానేవాడు. సో ఏదో వచ్చాము చేసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఈ రోజున వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనం ఈ స్థితిలో ఉండటానికి వాళ్ళు వేసిన పునాదే కారణం. అది అసలు ఎవరో కాదనలేని సత్యం. సో అందువల్ల నేను ఇప్పటికీ కాదు జీవితాంతం నాకు ఎవరైతే చదువు చెప్పారో కోసూరి ఆచార్యులు గారు, సీతారామానుజారు గారు, హనుమంతరావు గారు, మన రమాదేవి వాళ్ళ ఫాదరు, జానకం మాస్టారు, అలా పలపూర్లో కొంతమంది ఉన్నారు, పోల్లో ఇప్పుడు వేదిక మీద ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు. వాళ్ళంతా అంటే వాళ్ళు ఏమి స్పెషల్గా కదా, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు పెర్ఫెక్ట్గా. ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్కి టీచర్గా చెప్పేది ఒకే పాఠం, కానీ 100 మంది 100 రకాలుగా దాన్ని గ్రహించుకుంటారు. కొంతమంది చాలా క్విక్గా గ్రహిస్తారు, కొంతమందికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. బట్ ఆ అర్థం కాకపోవడానికి రిజల్ట్ ఆఫ్టర్ 35 years వీఆర్ విట్నెసింగ్ నా కదా. సో అర్థం కానివాడు ఇప్పటికీ అర్థం కానట్టుగానే తిరుగుతున్నాడు, నువ్వు కాదు కదా. సో అందువల్ల ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసమే చెప్తున్నాను నేను. సో మాస్టర్లు మీ అందరికీ నేను నా జీవితంతో రుణపడి ఉంటాను, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నందుకోసం. అలాగే నాకు ముఖ్యంగా జన్మనిచ్చారు, ఇద్దరు లేరు, తల్లిదండ్రులు లేరు అనుకోండి, బట్ వాళ్ళ ఎప్పుడు నాకు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆశీస్సులు నాకు ఏ రోజైనా పుష్కలంగా ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తోటి స్టూడెంట్స్ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరి ఇప్పటి నుంచి
కింద ఉన్న వాళ్ళకి మైక్ పంపిస్తాం, పైన ఎవరైనా ఉంటే కనుక పేర్లు చదువుతాం, వాళ్ళు పైనుంచే మాట్లాడండి, మిగతా వాళ్ళకి కిందకి మైక్ పంపిస్తాం. వాళ్ళు నమస్కారాలండి. మీ దయ వల్ల, మీరు నేర్పిన సంస్కారం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి నా యొక్క నమ్మకం అండి. నా తోటి స్నేహితులందరికీ అభినందనలండి. థ్యాంక్ యూ. ఉంది నేను చిన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇదే కలవడం, ఫ్రెండ్స్ అందరినీ కూడా చాలాసార్లు అనుకునేదాన్ని అందరినీ కలిస్తే బాగుండు అని, సార్లు కలిస్తే బాగుండదని. ఇవి అందరూ చాలా కష్టపడి దీన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏమో మాట్లాడాలనుకున్నాం కానీ మాటలు రావట్లేదు. ఓకే, అందరు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా నేను ఒక టీచర్ని అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. అందరికీ కూడా చెప్తున్నా, నేను ఒక టీచర్ని, హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఒకప్పుడు హిందీ టీచర్ గారు అంటేనే భయపడేదాన్ని. నేను హిందీ అంటేనే అమ్మో మేడం వస్తున్నారు, ఈరోజు ఏ దీపావళి పోయి అడుగుతారో ఏం చెప్పాలా అని భయపడేదాన్ని. కానీ వాళ్ళ ఇంటికి నేను అప్పుడప్పుడు పాలు పట్టుకెళ్ళేదాన్ని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడం విని నేను అనుకునేదాన్ని ఎప్పటికైనా నేను హిందీ నేర్చుకోవాలి అని. కానీ అదే నాకు దారి చూపిస్తుందని ఈరోజు మీ అందరి ముందు కూడా చెప్తున్నాను. ఒక హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు. అది గర్వంగా చెప్తున్నాను. అంతేకాకుండా రెండవది తెలుగు భాష. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మన తెలుగుని అంటే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ భావంతో చూస్తూ ఉంటారు. అది చూసినటువంటి నేను ఏం చేస్తానంటే హిందీతో పాటు 10th క్లాస్ తెలుగు కూడా చెప్పడం మొదలుపెట్టాను. 15 years నుంచి కూడా తెలుగు అండ్ హిందీ 2 సబ్జెక్టులు కూడా నా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ 10 points రావాల్సిందే. ఎందుకంటే మా టీచర్స్ నేను ఫాలో అవుతూ ఉండేదాన్ని. వాళ్ళ టీచర్స్ ఏ విధంగా చెప్పేవారు, సున్నాన్ గారు మాస్టర్ అంటే మ్యాథ్స్ ఎలా చెప్పేవారు, అప్పసం గారు అంటే ఎలా చెప్పేవారు. అప్పసం గారు మాస్టర్ అయితే ఎంత నిదానము అంటే ఒక టీచర్స్కి ఉండవలసిన క్వాలిటీ అదొక్కటి. ఎందుకంటే రకరకాల స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అటువంటి స్టూడెంట్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డీల్ చేయాలి. అలా డీల్ చేయాలంటే చాలా సహనం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన మాస్టర్ అప్పసం గారి నుంచి నేను నేర్చుకున్నాను. ఇక విజయలక్ష్మి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పొయ్యం వచ్చేంత వరకు కూడా 2 రోజులు అవని 4 రోజులు అవని 10 days అవని, అది వచ్చేదాకా ఇంకోటి ఇవ్వడం అనేది జరగదు. అది వచ్చిన తర్వాత ఇంకొకటి. ఈ విధంగా ప్రతి చెప్పుకుంటూ పోవాలంటే చాలా 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 జ్ఞాపకాలు మాకున్నాయి. ప్రతిరోజు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను మాస్టర్లు ఎలా ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలవాలి అనుకుంటామని. కానీ మన యొక్క ప్రయాణంలో ఇవన్నీ కొన్ని దాటుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటువంటి కలిసే అవకాశాన్ని ఇచ్చినటువంటి మన యొక్క మిత్రులైనటువంటి మన స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా చెప్పాలంటే రాంబాబు, రవణమూర్తి, రాంప్రసాద్, బాంబుల ప్రసాద్ వీళ్ళందరూ కూడా దీన్ని ప్రోత్సహించి మనం చెయ్యాలి ఏదో విధంగా అని చెప్పేసి ఈ రోజుకి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే దానికి వాళ్ళే కారణం అని చెప్పవచ్చు. అందుకు నేను చాలా ఇంకొకసారి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్. నెక్స్ట్ సత్యదుర్గా భవానీ గారిని. మెడికల్ షాపు, మా ఆయన గారు ఒక మెడికల్ షాపు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మెడికల్ షాప్ రన్ చేస్తూనే ఉన్నాను. 3 అమ్మాయిలకి మ్యారేజెస్ అయిపోయినాయి. నేను చదువుకోలేదని మా పిల్లలనైనా చదివించాలని చాలా పట్టుదలతో చదివించాను. పెద్ద బాబు CA, అల్లుడు గారు CA, రెండో బాబు బీటెక్, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అమ్మాయి అల్లుడు గారు. 3వ బాబు కూడా సివిల్ ఇంజనీర్, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2 భార్యాభర్తలు, 3కి మ్యారేజెస్ అయిపోయినాయి, సెటిల్డ్. నేను చాలా చాలా చదువుకోవాలని అనుకుని తాపత్రయపడేదాన్ని. అది మా పిల్లలతో వాళ్ళని చదివించి వాళ్ళ ఒక లెవెల్లో ఉంచాలి అని తాపత్రయం పడి వాళ్ళని ఒక పొజిషన్లో ఉంచే 3 దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ఆయన అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానము. ఆయన మ్యాథ్స్ బాగా చెప్పేవారు. నేను మ్యాథ్స్ అయితే బాగా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని చిన్నప్పుడు కూడా. ఆ విధంగా నేను 10th అయితే మంచి మార్కులే తెచ్చుకున్నా 10th మ్యాథ్స్లోని. కాకపోతే 10th ఆగిపోయాను. వేదికను అలంకరించి మేము అందరికీ ప్రత్యేక నమస్కారాలు చేస్తున్నాను. స్టూడెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కే రాజ్యలక్ష్మి గారు. మాది వేరవసరం అండి. వేదిక అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. నమస్కారం.